ఫుల్ మార్క్స్ రావాలంటే కంపల్సరీ మీరు మాత్రం పేపర్ ప్రజెంటేషన్ మాత్రం నీట్గా ఉండాలి. ఒకసారి చూసుకోండి, ఒక్క వాల్యూ రాంగ్ అయిపోయినా కూడా మీకు మార్క్స్ కట్ చేస్తారు. ఓకే, ఇలాంటి మిస్టేక్స్ మాత్రం ప్లీజ్ డోంట్ డూ ఇన్ ద ఎగ్జామినేషన్. ఓకే, వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ యూ ప్రాక్టీస్, డూ పర్ఫెక్ట్ ప్రాక్టీస్. అంటే సైన్ ఎక్స్ ఇంప్లైస్ కాస్ ఎక్స్ ఇంప్లైస్ ఇట్లా పెడితే రాంగ్, అసలు మీనింగ్ లెస్ అది. క్లియర్ కదా? సో పేపర్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఏం రాస్తున్నారో మీకు క్లారిటీ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సెక్షన్ బిలో 14 ప్లేస్ లో నువ్వు 19th క్వశ్చన్ ఇక్కడ రాసావు అనుకో, యాక్చువల్గా 19th క్వశ్చన్ 7 మార్క్స్, కానీ నీకు ఎన్ని మార్క్స్ వేసే ఛాన్స్ ఉంది? ఫ్లోలో 4 మార్క్స్ వేస్తారనమాట. డోంట్ రైట్ ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ బిఫోర్ ఓన్లీ. మన లైఫ్ మనం అనుకున్నట్టుగా మారుతుంది ఖచ్చితంగా. వెయిట్ ఫర్ దట్ వన్. ఓకే, పాజిటివ్ హోప్ తోటి వెళ్ళండి. క్వశ్చన్ పేపర్ ఎంత రాడ్గా వచ్చినా ఎంత ఈజీగా వచ్చినా మీ వేలో మీరు ప్రజెంటేషన్ చేయండి. కాన్షియస్గా ఉండండి. మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఆన్సర్స్ వచ్చిన తర్వాత క్రాస్ వెరిఫికేషన్ మస్ట్ అండ్ షుడ్. మ్యాథ్స్ స్టూడెంట్ మ్యాథ్స్ లో 75 కి అవుట్ ఆఫ్ 75 రావాలి అంటే వాట్ ఎవర్ 1A 1B 2A 2B కంపల్సరీ యూ హ్యావ్ టు రైట్ ఎక్స్ట్రా. లాస్ట్ లో కొంతమంది ఫెయిల్ అయ్యే స్టూడెంట్స్ ఎటుంటే మా తాత చనిపోయాడు, మా నాన్నమ్మ చనిపోయింది, నేను ప్రిపరేషన్ వల్ల నేను చదవలేదు, ప్లీజ్ సార్ పాస్ చేయండి సార్ అని కొంతమంది. ఆన్సర్ షీట్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలనేది మీకు క్లియర్ గా చూపిస్తా. ఇది ఒకటి లాస్ట్ ప్రీవియస్ స్టూడెంట్ యొక్క ప్రజెంటేషన్ అనమాట. తన షీట్ మీకు లైవ్లో చూపిస్తా. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళది. తను ఫెయిల్ అయ్యాడు యాక్చువల్గా, రీవాల్యుయేషన్కి అప్లై చేస్తే కూడా పాస్ అవ్వలేదన్నమాట. మీరు పేపర్ ప్రజెంటేషన్ ఎట్లా చేయాలి అంటే, మీకు ఫుల్ మార్క్స్ రావాలి అంటే నీట్గా రాయాలి మీరు. ఇది యాక్చువల్లీ ఇవన్నీ LAQs మా. ఇది మనకు మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రాబ్లం మీకు 2 మార్క్సే వచ్చింది. ఎందుకంటే అట్లా అంటే ప్రాసెస్ రిలేషన్ లేకుండా రాస్తే మీకు మార్క్స్ పడవు. జస్ట్ LAQsకి మీకు అన్ని మార్క్స్ రావాలి. ఇది మీకు సెకండ్ ఇయర్లో కాంబినేషన్లో ర్యాంక్ ప్రాబ్లం. సో మనడు అది కూడా రాంగ్ చేశాడు. ఓకే, సో ర్యాంక్ ఆఫ్ ద ప్రిజం మనకు 438 మా. ఓకే, 438 ఉంటుంది, అది కూడా రాంగ్ వచ్చింది, 437 వచ్చింది. ఓకే, ఒక్క మార్క్ కట్ చేశారు. దయాజాలి ఏముండదు అనమాట. హలో ఆల్, సో వెల్కమ్ టు మ్యాథ్స్ వీరేష్ సార్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో మీకు సో ఆన్సర్ షీట్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలనేది మీకు క్లియర్గా చూపిస్తా. ఇది ఒకటి లాస్ట్ ప్రీవియస్ స్టూడెంట్ యొక్క ప్రజెంటేషన్ అనమాట. తన షీట్ మీకు లైవ్లో చూపిస్తా. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళది. తను ఫెయిల్ అయ్యాడు యాక్చువల్గా, రీవాల్యుయేషన్కి అప్లై చేస్తే కూడా పాస్ అవ్వలేదన్నమాట. సో ఎలాంటి మిస్టేక్స్, ఏమేమి మిస్టేక్స్ మీరు చేయొద్దు. ఓకే, వాట్ ఆర్ ద కండిషన్స్ యూ హ్యావ్ టు ఫాలో. ఓకే, సో వైల్ యూ ఆర్ రైటింగ్ ఆన్సర్, ఇది మీకు కవర్ చేస్తారు ఈ పార్ట్ని. మీకు ఈ పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు మీకు OMR షీట్ ఉంటుంది కదా, మీరు రాసేటప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు OMR షీట్ ఉంటుంది. ఆ OMR షీట్ ఉన్నప్పుడు ఏమైపోతుంది అంటే, మీకు మీ ఈ OMR షీట్ని కట్ చేస్తారు. ఫస్ట్ మీ ఫోటో అవన్నీ ఉండేటివి కట్ చేసి ఈ పార్ట్, ఈ కింద పార్ట్ 2 పార్ట్ 3 ఉండేది ఒక్కటే వస్తుంది అనమాట మీకు. ఇది తర్వాత వాళ్ళు స్కానింగ్ చేశారు కాబట్టి ఆ కట్ చేసిన పార్ట్ని కూడా అతికిస్తారు అనమాట. సో అతికిచ్చి మీకు పెట్టిస్తారు ఇట్లా. ఓకే, క్లియర్గా. సో ఇది మనకు తను మార్క్స్ రీవాల్యుయేషన్కి అప్లై చేసుకుంటాడు. ఆఫ్టర్ రీవెరిఫికేషన్ పార్ట్ 2 ఏం మార్క్స్ మనకేం ఎక్స్ట్రా ఇంప్రూవ్ అవ్వలేదు. సో మనకి ఇట్లా చూపిస్తుంది. మీరు ఒకవేళ రీవెరిఫికేషన్ అప్లై చేస్తే ఫస్ట్ పేజ్ ఇటు ఉంటుంది, సెకండ్ పేజ్ ఇది. LAQs నుంచి స్టార్ట్ చేశాడు. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అది. సో ఆ మెథడ్లో మనకి ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాడు. సో ఒకసారి చూసుకోండి, మనకి ఫార్ములా క్లియర్గా రాశాడు, అవి క్లియర్గా రాశాడు. ఒకసారి మీకు ఇవన్నీ ఇట్లా నీట్గా, అంటే మీరు ఒక్క మిస్టేక్ చేసినా కూడా మీకు మార్క్స్ అనేటివి కట్ చేస్తారు. ఓకే, ప్లీజ్ వాచ్ క్లియర్లీ, మీకు చాలా క్లియర్గా అనిపిస్తుంది అనుకుంటా. సో జూమ్ వస్తుందా? జూమ్ రావట్లేదు. మీరు పేపర్ ప్రజెంటేషన్ ఎట్లా చేయాలి అంటే, మీకు ఫుల్ మార్క్స్ రావాలి అంటే నీట్గా రాయాలి మీరు. ఓకే, సో వీళ్ళంతా మళ్ళీ ఇప్పుడు ఈసారి కూడా సప్లీ రాస్తున్నారు మీ సబ్జెక్ట్స్లో. మీరు ఇలాంటి మిస్టేక్స్ మాత్రం చేయకండి. సో సెకండ్ ఇయర్ మ్యాథ్స్ అమ్మ, ఇది సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A. సో చూడండి, LAQs ఇవన్నీ LAQs అటెంప్ట్ చేశాడు, కానీ LAQsకి ఎన్ని మార్క్స్ వేస్తారు ఇట్లా క్లియర్గా ఉంటుంది అనమాట. మీకు మీరు నీట్గా రాస్తేనే ఉంటుంది. ఇవన్నీ ఎందుకు రాస్తారంటే, ఈ వాల్యూస్ రాంగ్ ఉంటాయి. 2Aలో ఈ వాల్యూస్ అన్ని రాంగ్ ఉంటాయి, అవి కూడా చూస్తారు. అవి చూసి ఫైనల్ ఆన్సర్ చూసి కరెక్షన్ చేస్తారు. LAQsకి మీకు అన్ని మార్క్స్ రావాలి. ఇది మీకు సెకండ్ ఇయర్లో ఈ క్రికెట్ ప్రాబ్లమ్స్ ఒకసారి క్లియర్గా చూసుకోండి. సెకండ్ ఇయర్స్, ఫస్ట్ ఇయర్స్ ఏదైనా కానీ సబ్జెక్ట్ ఏదైనా కానీ క్లియర్గా చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఇలాంటి మిస్టేక్స్ మాత్రం ప్లీజ్ డోంట్ డూ ఇన్ ద ఎగ్జామినేషన్. ఓకే, వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ యూ ప్రాక్టీస్, డూ పర్ఫెక్ట్ ప్రాక్టీస్, డూ పర్ఫెక్ట్ ప్రాక్టీస్. మీకు ఇంకొకటి చెప్తా, ఇక్కడ ఏంటంటే మీకు సో ఇక్కడ చూడండి, ఇవి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ పేపర్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ దిస్ పేపర్. ఓకే, సో ఈ పేజ్ ఉంది. ఈ పేజ్ని ఎట్లా చేయాలంటే, ఆల్రెడీ గవర్నమెంట్ నీకు ఇచ్చింది ఇక్కడ ఈ లైన్ ఇచ్చింది గవర్నమెంట్ నీకు. ఓకే, యూ హ్యావ్ టు డ్రా వన్ మోర్ లైన్ హియర్. మేక్ ఇట్ ఏ రెక్టాంగులర్ షేప్. ఒక రెక్టాంగులర్ షేప్ లోకి తీసుకొచ్చి అందులోనే రాసుకోండి మీరు ఇన్ఫర్మేషన్. క్లియర్గా చూసేవాడికి చాలా క్లియర్గా ఉంటుంది అనమాట. సో ఎంటీ పేపర్స్ అని ఇట్లా స్ట్రైక్ ఆఫ్ చేస్తారు. సో ఇవి మ్యాథ్స్ పేపర్స్. మీకు నెక్స్ట్ ఇంకొక పేపర్ చూపిస్తారు చూడండి. మీకు ఫుల్ మార్క్స్ రావాలంటే కంపల్సరీ మీరు మాత్రం పేపర్ ప్రజెంటేషన్ మాత్రం నీట్గా ఉండాలి. ఒకసారి చూసుకోండి, ఒక్క వాల్యూ రాంగ్ అయిపోయినా కూడా మీకు మార్క్స్ కట్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ 6 మార్క్స్, అది యాక్చువల్గా LAQ, దాన్ని చాలా పెద్దగా రాయాలి. సో ఇక్కడ 6 మార్క్స్ ఎందుకు వేసారంటే, ఏదో ఒక దగ్గర మీకు వాల్యూ రాంగ్ ఉంటుంది కాబట్టి మీకు మార్క్స్ కట్ చేస్తారనమాట. సో ఇక్కడ కూడా చూసుకోండి, మీకు ఇక్కడ మనకు ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ప్రాబ్లము. అదేంటంటే మనకు ఫుల్ పేజ్ కనిపిస్తలేదు. మనకు ఫుల్ పేజ్ వచ్చేస్తే మనకు చాలా బాగుండే. సో మనకు అది PDF ఓపెన్ అవ్వట్లేదు, అందుకని చూపించలేకపోతున్నా. సో ఇట్లా చూసుకోండి ఒకసారి, మీకు క్లియర్గా కనిపిస్తుంది ఎలా రాయొద్దు, ఎలా రాయాలి. ఇది యాక్చువల్లీ ఇవన్నీ LAQs మా. ఇది మనకు మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రాబ్లం మీకు 2 మార్క్సే వచ్చింది. ఎందుకంటే అట్లా
అంటే ప్రాసెస్ రిలేషన్ లేకుండా రాస్తే మీకు మార్క్స్ పడవు. జస్ట్ ఇది ఎగ్జాంపులే అమ్మ. సో ఎగ్జాంపుల్ ఇది చూడండి, మీకు డిటర్మినెంట్ ప్రాబ్లం లాస్ట్ టైం వచ్చింది. మీరు ఆపరేషన్ రాంగ్ అప్లై చేసినా, మీరు రాంగ్ చేసినా, సో మొత్తానికి ప్రాబ్లం మీరు ఆన్సర్ చేసినా 0 మార్క్స్ వేస్తారు. యూ హ్యావ్ టు అప్లై ద ప్రాపర్టీస్ క్లియర్లీ. రో ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ కాలమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ క్లియర్గా అప్లై చేయండి. ఓకే, సో ఏదున్నా కానీ మీకు 4 మార్క్స్ అయినా, అది విఎస్ఏక్యూ అయినా, మెన్షన్ క్లియర్లీ. మీకు మ్యాథ్స్ పేపర్ ఒకటే కాదమ్మా, ఎకనామిక్స్ పేపర్, ఇంకో వేరే పేపర్ కూడా చూపిస్తా. మీరు ఏదైనా కానీ క్లియర్గా ప్రజెంటేషన్ నీట్గా ఉండాలి, ఫార్ములా రాయాలి, A² ఇవన్నీ చూడండి, మీరు క్లియర్గా చూడండి, ఒకసారి మీకే అర్థమైపోతుంది. మీరు వీడియో స్టాప్ చేసుకొని కూడా మీరు హై క్వాలిటీలో పెట్టుకొని కూడా చూడొచ్చు, మీకు మంచి క్లియర్ కనిపిస్తుంది. ఇట్లా మీరు ఎంటీ ప్లేసెస్ అన్ని మీరు స్ట్రైక్ ఆఫ్ చేయాలి. సో మీకు ఎన్ని పేజెస్ వరకు రాసుకుంటే అన్ని పేజెస్ వరకు రాసుకొని రిమైనింగ్ పేపర్స్ మీరు స్ట్రైక్ ఆఫ్ చేయండి. ఇట్లా లాస్ట్ వరకు రాస్తే లాస్ట్ వరకు, ఇట్లా రఫ్ వర్క్ అంటే రఫ్ వర్క్. ఇట్లా మీరు 24 పేజెస్ ని ఇక్కడ చూడండి, మీకు నంబర్ కనిపిస్తుంటుంది, K/24 అని ఉందా. 24 పేజెస్ ఉన్న బుక్లెట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. సో డోంట్ డూ దీస్ మిస్టేక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ షీట్ ప్రజెంటేషన్ ఎట్లా ఉండాలంటే, ప్లీజ్ రిమెంబర్ మై డియర్ స్టూడెంట్స్ మీకు ఇక్కడ ఏంటంటే నేను మీకు క్లియర్గా డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒకసారి చూడండి. సో మీకు బుక్లెట్ అనేది మీకు ఇట్లా ఉంటుంది, రెక్టాంగులర్ షేప్లోనే ఉంటుంది బుక్లెట్ అనేది, మీకు క్లియర్గా కదా, ఇంత పెద్దగా అంటే నేను మీకు అర్థం కావాలని క్లియర్గా చెప్తున్నా. సో ఈ బుక్లెట్లో మీకు, సో ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్లో మీకు ఒక లైన్ వస్తుంది. ఆ లైన్ ఏంటంటే మీకు బార్ కోడ్, మీకు అది నంబర్స్ వేసే బార్ కోడ్ అనమాట. ఇక్కడ మీకు ఒక లైన్ ఉంటుంది ఇట్లా. ఓకే, సో మీకు పైన ఒక లైన్ ఉంటుంది, పైన ఇక్కడ మీకు ఇట్లా ఉంటుంది. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ వెన్ ఎవర్ యూ కలెక్ట్ దిస్ పేపర్ ఓకే, ఇలా పేపర్ కలెక్ట్ చేసినాక మీరు ఏం చేస్తారంటే, మీ బుక్లెట్ తీసుకోగానే వాట్ యూ హ్యావ్ టు డూ మోర్ లైన్ హియర్. సో ఇక్కడ ఇంకొక లైన్ డ్రా చేయండి. సో ఇట్లా డ్రా చేసి, సో నౌ ఇన్ దిస్ రీజియన్ ట్రై టు రైట్ ఇన్ దిస్ రీజియన్. ఓకే, సో ఈ వైట్ లైన్ బ్లూ లైన్ మధ్యలో రాయడానికి ట్రై చేయండి ప్లీజ్. స్టార్ట్ ఇక్కడ మీకు ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ విత్ LAQs మీ ఏ సెక్షన్ లో ఉంటాయంటే మ్యాథ్స్ లో. సో నా మ్యాథ్స్ సబ్జెక్ట్ కాబట్టి సెక్షన్ సి నుంచి స్టార్ట్ చేస్తున్నా. సెక్షన్ సి లో మీకు ఏంటి, LAQ క్వశ్చన్ నంబర్ 18 ప్లీజ్ రైట్ క్వశ్చన్ నంబర్ క్లియర్లీ. ఇఫ్ ఇట్ ఈస్ ఎ థీరం సో ప్రూఫ్ అని పెట్టండి. ఇక్కడ అది థీరం అయితే మీరు ప్రూఫ్ అని పెట్టండి, ప్రాబ్లం అయితే సొల్యూషన్ అని పెట్టండి, లేదంటే వేరే సబ్జెక్ట్ వాళ్ళు ఆన్సర్ అని పెట్టండి. ఇట్లా ఆన్సర్ ఓకే, ఏదో ఒకటి పెట్టండి ఇక్కడ. ఓకే, పెట్టిన తర్వాత మీరు ఏం సాల్వ్ చేస్తారంటే, మ్యాథ్స్ ప్రాబ్లం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రాస్తారంటే గివెన్ దట్ అని రాయండి. రాసి ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3 స్టెప్ బై స్టెప్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫంక్షన్స్ థీరం అడిగాడు అనుకోండమ్మా, ఎఫ్ సర్కిల్ g ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు మనకి ఏంటి ఫార్ములా, f ఆఫ్ g ఆఫ్ x, ఇది మనకి ఫార్ములా. ఓకే, ఈక్వల్ కింద ఈక్వల్. ప్లీజ్ ఫాలో దిస్ ప్రాసెస్ ఫర్ మ్యాథ్స్ స్టూడెంట్స్. ఓకే, సో ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా ఇంప్లాయిడ్ పెడతా ఉంటారు. అరే ఈక్వల్ పెట్టే దగ్గర ఇప్పుడు ఈ స్టెప్ రాసిన తర్వాత నెక్స్ట్ ఇట్లా ఇంప్లాయిడ్ పెట్టి ఇట్లా రాస్తుంటారు. ప్లీజ్ డోంట్ పుట్ ఇంప్లాయిస్ ఇన్ మిడిల్ ఆఫ్ ద పేజ్. అది ఇంప్లాయ్ ఎప్పుడు పెట్టాలి, యూ హ్యావ్ టు పుట్ దట్ ఇంప్లాయ్ బిగినింగ్ ఆఫ్ ద ఆన్సర్. అప్పుడు మధ్యలో ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ sin x is equal to cos x ఇట్లా పెట్టాలి. అంతేగాని మీరు ఏం పెడతారంటే sin x implies cos x implies ఇట్లా పెడితే రాంగ్, అసలు మీనింగ్ లెస్. అది క్లియర్ కదా. సో పేపర్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఏం రాస్తున్నారో మీకు క్లారిటీ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై డియర్ స్టూడెంట్స్ ప్లీజ్ రిమెంబర్. ఓకే, సో 24 పేజెస్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్వశ్చన్ నెంబర్ ప్రాపర్ చేయాలి, దాన్ని రౌండ్ చేయండి. సో ప్లీజ్ రిమెంబర్ కేర్ఫుల్లీ, క్వశ్చన్ నెంబర్ క్లియర్ గా మెన్షన్ చేయాలి, సెక్షన్ కూడా మెన్షన్ చేయాలి. ట్రై టు రైట్ ఆల్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, ఆల్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఆల్ VSAQ క్వశ్చన్స్ ఎట్ వన్ ప్లేస్ ఓన్లీ. మీకు కరెక్షన్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు LAQs 18, 19, 20, 21, 22 ఈ 5 క్వశ్చన్స్ చేశారు ఇమ్మీడియట్ గా మీరు సో 14th SAQ చేశారు. ఇవన్నీ మీకు LAQs మ్యాథ్స్ లో. మీకు 14th SAQ రాశారు. దీనికి కూడా ఇప్పుడు ఈ మధ్యలో ఇట్లా రాస్తే మీకు SAQ రాసేటప్పుడు మీరు ఏమని చెప్తారు, ఇక్కడ సెక్షన్ మెన్షన్ చేస్తారు, క్యాపిటల్ సెక్షన్ B అని చెప్పేసి. క్లియర్ కదా. అప్పుడు ఆయన చూస్తాడు అనమాట, పేపర్ వాల్యుయేట్ చేసే వాళ్ళు సెక్షన్ B కదా అని చెప్పేసి 4 మార్క్స్ కి షిఫ్ట్ అవుతారు. లేదంటే నువ్వు జిగ్జాగ్ రాసినావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెక్షన్ B లో 14 ప్లేస్ లో నువ్వు 19th క్వశ్చన్ ఇక్కడ రాసినావు అనుకో, యాక్చువల్ గా 19th క్వశ్చన్ 7 మార్క్స్, కానీ నీకు ఎన్ని మార్క్స్ వేసే ఛాన్స్ ఉంది, ఫ్లోలో 4 మార్క్స్ వేస్తారనమాట. ఫ్లోలో 4 మార్క్స్ వేసే ఛాన్స్ ఉంది 7 మార్క్స్ క్వశ్చన్స్ కి. ప్లీజ్ అవాయిడ్ దట్ పాసిబిలిటీ. ఓకే, సో ట్రై టు రైట్ ఆల్ ద ప్రాబ్లమ్స్ లాంగ్ ఆన్సర్స్ ఎట్ వన్ ప్లేస్, లాంగ్ ఆన్సర్. అండ్ డోంట్ రైట్ extra problems before only, after completion of all the answers. మీకు అన్ని ఇంకా చాయిసెస్ VSAQs లో ఉన్న 10 క్వశ్చన్స్, SAQs లో ఉన్న 5 క్వశ్చన్స్, LAQs లో ఉన్న 5 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఇఫ్ యూ గెట్ ఎనీ ఎక్స్ట్రా పేజెస్ ఆ ఎక్స్ట్రా పేజెస్ లోనే ఎక్స్ట్రా క్వశ్చన్స్ రాయడానికి ట్రై చేయండి, ఎక్స్ట్రా ఆన్సర్స్ ని రాయండి. మా కంపల్సరీ యూ హ్యావ్ టు రైట్. మీరు మ్యాథ్స్ లో 75 కి అవుట్ ఆఫ్ 75 రావాలి అంటే వాట్ ఎవర్ 1A 1B 2A 2B కంపల్సరీ యూ హ్యావ్ టు రైట్ ఎక్స్ట్రా, యూ హ్యావ్ టు మెన్షన్ ఎక్స్ట్రా ఆన్సర్స్ అని మెన్షన్ చేయాలి. SAQs LAQs నాట్ ఓన్లీ మ్యాథ్స్, వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ ఇస్ ఇట్, ఎక్స్ట్రా ఆన్సర్స్ అని మీరు మెన్షన్ చేయాలి. క్లియర్ గా అర్థమైందా. ఈ ప్రాసెస్ లో ఈక్వల్ కింద ఈక్వల్, ఇంప్లైస్ కింద ఇంప్లైస్ ఇట్లా పెట్టుకుంటూ పోండి మీకు. అండ్ పేజ్ ఎండ్ వరకు రాయకండి, డోంట్ రైట్ హియర్. కొంతమంది ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తారు, థియరీ స్టూడెంట్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. అండ్ డోంట్ రైట్ ఇక్కడ బాటం వరకు కూడా రాయకండి, మరి బాటం వరకు రాయకండి. క్లియర్ గా. ఇక్కడ కూడా మీరు ఒకవేళ లైన్ కొట్టుకుంటే ఇంకొక లైన్ కొట్టుకొని ఇక్కడ ఈ రెక్టాంగులర్ షేప్ లోనే రాయడానికి ట్రై చేయండి. నీట్ గా మీకు పేజ్ సరిపోతుంది, పేజ్ ఫుల్ సరిపోతుంది. అండ్ ట్రై టు డ్రా డయాగ్రామ్స్. మీకు ప్రాబ్లం ఏమైనా డయాగ్రామ్స్ ఉన్నాయి అనుకోండి
డయాగ్రామ్స్ ఏమైనా ఉంటే ట్రై టు డ్రా డయాగ్రామ్స్ విత్ ద సెంటర్. అంటే మనకు బేసిక్ గా మ్యాథ్స్ అయితే ఇట్లా మనకు ఫంక్షన్స్ డయాగ్రామ్స్ ఉంటాయి కదా, ఈ ఫంక్షన్స్ డయాగ్రామ్స్ మీరు పేజ్ మిడిల్ లోనే రాయడానికి ట్రై చేయండి. ఓకే, సో మనం పేజ్ మిడిల్ లోనే రాయడానికి ట్రై చేయండి ఫంక్షన్స్ డయాగ్రామ్స్. క్లియర్ కదా? ఓకే, సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందమ్మా, మీకు క్లియర్గా ఏం అర్థమవుతుంది? సో ప్రజెంటేషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియరా? And don't forget to write extra questions. Don't forget to draw diagrams in the center of the page. And formulas కూడా మీరు క్లియర్ గా మెన్షన్ చేసి బాక్స్ లో మెన్షన్ చేయండి, బాక్స్ లో మెన్షన్ చేయండి. క్లియర్ అర్థమైందా? సో ఇంతకు మించిన మనకు ఇంకా ఎక్స్ట్రా ఏమేమి చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే పేపర్ ప్రజెంటేషన్ గురించి మీకు కాలేజ్లో కూడా చాలా డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. ఇందాక మీకు చూపించిన ఫస్ట్ ఎలా రాయాలో అనేది. సో మీకున్న 3 hours ప్లీజ్ రిమెంబర్ 9 months ప్రిపరేషన్ ఫ్రమ్ June 2025 టు February 2026. ఈ 9 months ఆర్ 8 months ప్రిపరేషన్ మీకు ఒక మదర్ ఒక నవమాసాలు మోస్తుంది కదా, అలాంటిది అనమాట. దీస్ 9 months ప్రిపరేషన్ ఇఫ్ యూ హ్యావ్ టు షో ఇన్ 3 hours. సో ఆ 3 hours మీరు కాన్షియస్గా ఉండి కొంచెం సెన్స్లో ఉండి రాయండి ప్లీజ్. ఓకే, సో ఒక క్వశ్చన్ నెంబర్ ఇంపార్టెంట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ ఎగ్జామ్ వన్స్ క్రాస్ చెక్ ఆల్ ద క్వశ్చన్ నంబర్స్. ఏ ఆన్సర్ రాసినా అది కరెక్ట్ ఉందా లేదా క్వశ్చన్ నెంబర్ తోటి టాలీ చేసుకోండి. లాస్ట్ పేజ్ అయితే ది ఎండ్ అని రాయండి, ది ఎండ్ అని రాసి అక్కడ లెక్చరర్ తోటి సైన్ చేయించుకోండి. ఓకే, క్లియర్ కదా? సో ఇది మనకు ప్రాసెస్ పేపర్ ప్రజెంటేషన్. చీట్ కోడ్స్ ఉంటాయి, ఎందుకంటే మాక్సిమం మనకు ఐఐటి, జేఈ మెయిన్స్, నీటు ఈ అడ్వాన్స్డ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, సిఏ ఫౌండేషన్ స్టూడెంట్స్, రెగ్యులర్ స్టూడెంట్స్, వీళ్ళంతా ఎగ్జామ్ రాసేటప్పుడు వీళ్ళకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏంటంటే చీట్ కోడ్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఇక్కడ ఈ లాంగ్ ఆన్సర్లో చీట్ కోడ్స్ మీద ఫోకస్ చేస్తే వర్కౌట్ అవ్వదమ్మా మనకు. కంపల్సరీ మీరు షార్ట్ కట్స్ మాత్రం వెతకకండి. షార్ట్ కట్స్ డోంట్ సెర్చ్ ఫర్ షార్ట్ కట్స్, సెర్చ్ ఫర్ ఆల్వేస్ స్టెప్ బై స్టెప్ రాయడానికి ట్రై చేయండి. క్లియర్ కదా? సో ఫార్ములాస్ పర్ఫెక్ట్గా మెన్షన్ చేయండి, డయాగ్రామ్స్ డ్రా చేయండి నీట్గా, పెన్ ఆర్ పెన్సిల్ చాయిస్ ఇస్ యువర్స్, డయాగ్రామ్స్ నీట్గా మెన్షన్ చేయండి. ఎల్ఏక్యూస్ స్టార్ట్ చేస్తేనే మంచి మార్క్స్ వస్తాయని, కానీ విఎస్ఏక్యూస్ మాత్రం ఆల్ విఎస్ఏక్యూస్ యూ హ్యావ్ టు రైట్ ఎట్ వన్ ప్లేస్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ దిస్ వన్. క్లియర్ కదా? సో లాస్ట్కి వచ్చేటప్పుడు ది ఎండ్ డోంట్ ఫర్గెట్, అండ్ రఫ్ వర్క్ యూ హ్యావ్ టు రైట్ ఎట్ ద లాస్ట్ పేజ్ ఓన్లీ, అండ్ దిస్ ఇస్ ఓకే. సో మీకు ఏమేమి ఉన్నాయో మీ ఈ 9 months లో నేర్చుకునే టాలెంట్ మొత్తం ఆ 3 hours లోనే చూపించాలి. కాబట్టి చాలా పాజిటివ్గా రండి. ఏదైనా క్వశ్చన్కి మీకు ఆన్సర్ రాలేదనుకోండి, క్వశ్చన్ పేపర్ చూడగానే దాని ఎఫెక్ట్ వేరే క్వశ్చన్ మీద పడకుండా చూసుకునే బాధ్యత మీదే త్రూ అవుట్ ద ఎగ్జామ్. ఓకే, క్లియర్ కదా? యా, క్వశ్చన్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేయండి. దిస్ ఇస్ ద టోటల్ వీడియో రిగార్డింగ్ ద పేపర్ ప్రజెంటేషన్. ఇంతకు మించి మనకి ఎక్కువ ఉండదు. మీకు కొన్ని ఇమేజెస్ పెడతాను నేను స్క్రీన్ మీద, ఆ ఇమేజెస్ చూడండి. లాస్ట్లో కొంతమంది ఫెయిల్ అయ్యే స్టూడెంట్స్ ఎటుంటే మా తాత చనిపోయాడు, మా నాన్నమ్మ చనిపోయింది, నేను ప్రిపరేషన్ వల్ల నేను చదవలేదు, ప్లీజ్ సార్ పాస్ చేయండి సార్ అని కొంతమంది ఫోన్ నెంబర్లు రాస్తారు, ఇంకా కొంతమంది నోట్ల కట్టలు పెడతారు. మీరు లెక్చరర్ సైన్ తీసుకోకుండా ఏం పెట్టినా మీ పేపర్ వాల్యుయేషన్ అవ్వదు. మీరు ఎక్స్ట్రాలు పడకండి ఎగ్జామినేషన్లో. అలాంటి ఫర్గ్యూనెస్లు, సారీ సార్ క్షమించండి మీ కూతురు లాంటి దాన్ని, ప్లీజ్ సార్ పాస్, ఇలాంటివి మాత్రం రాయకండి ప్లీజ్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ ఎగ్జామినేషన్ ఎవ్వరు మీ మీద దయ చూపరు, ఎందుకంటే పేపర్ అనేది 2-3% క్రాస్ వెరిఫికేషన్ చేస్తారు ఈచ్ అండ్ ఎవ్రీ పేపరు. కాబట్టి ఎక్కడైనా దొరికిపోతారు. మీ మీద ఎంత దయ పెట్టి ఆ ఎగ్జామినేషన్ వాల్యుయేటర్ పాస్ చేయడానికి ట్రై చేసినా కూడా పైన ఇంకిద్దరు ముగ్గురు ఉంటారు. కాబట్టి అది అసలు మీ పప్పులు ఉడకవన్నమాట. ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పేపర్ వాల్యుయేషన్ అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. మీరు అలాంటి నాన్ సెన్స్ థింగ్స్ మాత్రం రాయకండి ఎండింగ్లో ప్లీజ్. హెల్త్ బాగాలేదు, నెక్స్ట్ టైం ఒక్క అవకాశం ఇవ్వండి సార్, ఇది 4th attempt, ఒక్క అవకాశం ఇవ్వండి సార్, నేను పాస్ అయితే సార్, నన్ను నా గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది సార్, నేను మ్యారేజ్ చేసుకోవాలి సార్, ప్లీజ్ సార్ నేను పాస్ అయితే మ్యారేజ్ చేసుకుంటా, ఇలాంటివి వద్దమ్మా ప్లీజ్. ఏం రాయకండి ప్లీజ్ ఇలాంటివి. నువ్వు నేర్చుకునేది రాస్తేనే పాస్ అవుతావు ఎగ్జామ్లో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ దిస్ వన్. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెంబరు సెక్షను. ఆ ఓఎంఆర్ షీట్ ఉంటుంది కదా, ఓఎంఆర్ షీట్ని నలగకుండా మాత్రం చూసుకోండి. మీరు ఎగ్జామ్ రాసేంత వరకు, ఎగ్జామ్ కంప్లీట్ అయ్యే వరకు ఓఎంఆర్ షీట్ నలగకుండా చూసుకోండి ప్లీజ్. ఓకే, ఓఎంఆర్ షీట్ని డ్యామేజ్ చేయకండి, దాన్ని ఫోల్డ్ చేసి రాస్తుంటారు కదా, ఓఎంఆర్ షీట్ని డోంట్ డిస్టర్బ్ దట్ వన్. అది నీట్గా ఉండాలి, అదే మీ ఫ్యూచర్ అనమాట. దాంట్లోనే మీ మార్క్స్ అన్ని క్రెడిట్ అయితే అందులో మీ మార్క్స్ అన్ని వేస్తారనమాట. ఓకే, క్లియర్ కదా? దిస్ ఈస్ ద టోటల్ ప్రాసెస్ ఆఫ్ పేపర్ ప్రజెంటేషన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మ్యాథ్స్ వీరేష్ సార్ యూట్యూబ్ ఛానల్. మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. ఆల్రెడీ ఈరోజు ఏపీలో సాంస్క్రిట్, తెలుగు అండ్ అరబిక్ లాంగ్వేజెస్ పేపర్స్ కంప్లీట్ అయినాయి. సో ఎల్లుండి నుంచి మనకు తెలంగాణలో కూడా లాంగ్వేజ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవబోతున్నాయి 25 February నుంచి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఓకే, సో నెవర్ గివ్ అప్. సో మీరు టెన్షన్గా ఫీల్ అవ్వకండి. ఫస్ట్ ఇయర్స్ అయినా సెకండ్ ఇయర్స్ అయినా సో మన లైఫ్ మనం అనుకున్నట్టుగా మారుతుంది ఖచ్చితంగా. వెయిట్ ఫర్ దట్ వన్. ఓకే, పాజిటివ్ హోప్ తోటి వెళ్ళండి. క్వశ్చన్ పేపర్ ఎంత రాడ్గా వచ్చినా, ఎంత ఈజీగా వచ్చినా మీ వేలో మీరు ప్రజెంటేషన్ చేయండి, కాన్షియస్గా ఉండండి. మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఆన్సర్స్ వచ్చిన తర్వాత క్రాస్ వెరిఫికేషన్ మస్ట్ అండ్ షుడ్. మ్యాథ్స్ స్టూడెంట్స్ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఆఫ్టర్ గెట్టింగ్ ద సొల్యూషన్స్ ప్లీజ్ డూ క్రాస్ వెరిఫికేషన్. అది కరెక్టా రాంగా, నీకు వచ్చిందే కరెక్ట్ మాత్రం కాదు, అర్థమైందా? క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.